ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నిన్న ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 249 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత స్పిన్నర్ల దాటికి న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకే కుప్పకూలింది. విలియమ్సన్ ఒక్కడే పోరాడినప్పటికీ గెలిపించలేకపోయాడు. మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన రెండో వన్డేలోనే 5 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. కుల్దీప్ యాదవ్ 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఒక్కొక్క వికెట్ పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. తాజా గెలుపుతో గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా మంగళవారం 4వ తేదీన జరిగే తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఢీకొట్టబోతుంది. కివీస్ తో మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. వరుణ్ చక్రవర్తిలో ఏదో తెలియని శక్తి ఉందని, అతను ఏ విధంగా తనలోని ప్రతిభను ప్రదర్శిస్తాడో తెలుసుకునేందుకు ఈ మ్యాచ్ లో అవకాశం ఇచ్చామని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. అయితే ఈ మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి రాణించడంతో అతడిని సెమీఫైనల్ మ్యాచ్ తుది జట్టు నుంచి తప్పిస్తే విమర్శలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. దీని గురించి రోహిత్ శర్మ కూడా స్పందించాడు. సెమీస్ లో జట్టు కూర్పు గురించి ఇంకా ఆలోచించలేదని అన్నాడు. మేము గత 2 మ్యాచ్ల్లో 3 స్పిన్నర్లతోనే బరిలోకి దిగాం, కానీ ఈసారి 4 స్పిన్నర్లతో బరిలోకి దిగి ఇంకా మంచి సక్సెస్ అందుకున్నాం. దీంతో మాకు సెమీస్ కోసం ఇంకా మంచి ఆప్షన్ దొరికినట్టయింది. న్యూజిలాండ్ బలమైన జట్టు. ఇలాంటి జట్టుతో ఆడుతున్నప్పుడు మంచి ఫలితం రాబట్టడం చాలా ముఖ్యం. మేం బాగా ఆడాం. 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తర్వాత అయ్యర్, అక్షర్ పటేల్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పడం కీలకంగా మారిందని రోహిత్ అన్నాడు. ఇక న్యూజిలాండ్ ముందు ఉంచిన టార్గెట్ ను కాపాడుకునేంత నాణ్యమైన బౌలింగ్ దళం మాకుంది. దీంతోనే వరుసగా 3 మ్యాచ్ల్లో గెలవగలిగామని, అలాగే వరుణ్ తుది జట్టులో ఉండడం ఇంకా బలం పెరిగిందని రోహిత్ అన్నాడు. అయితే ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ రోహిత్ అన్నాడు. సెమీస్ లో ఆస్ట్రేలియాతో గురించి మాట్లాడుతూ రోహిత్ శర్మ కంగారులకు ఐసీసీ టోర్నమెంట్ లో మంచి రికార్డు ఉందని, కానీ ఈ సెమీస్ లో వారి పప్పులు ఉడకవంటూ మేం బాగా ఆడతామనే నమ్మకాన్ని రోహిత్ శర్మ భరోసా ఇచ్చాడు. అయితే మ్యాచ్ హోరాహోరీగా ఉంటుంది, కానీ గెలిచేందుకు అన్ని విధాలుగా మా ప్రయత్నాలు చేస్తామంటూ ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నట్లు రోహిత్ శర్మ చెప్పాడు.